దానికి తోడు చూపిస్తా, అవి చూడటానికే భయం వేస్తుంది నాకు. వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు. ఆగండి ఆగండి ఆగండి, అర్థమైంది ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయో, లాంగ్ వీడియో ఒక్కటి కూడా పెట్టలేదనే కదా. చాలా బిజీ అయిపోయా. బిజీ అన్న మాటే కానీ లైఫ్ లో చాలా చాలా జరిగాయి, అవి ఫర్దర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాను, చాలా స్పెషల్, నాకు చాలా ఎమోషనల్, అసలు చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఒక 7 days పాటు చూద్దాం ఫర్దర్ గా ఎలా ఉంటుందో ఏంటో. బట్ ఖచ్చితంగా అయితే ఈ 7 days తర్వాత నా లైఫ్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్ గా, చాలా హ్యాపీగా ఉంటానని అయితే చాలా గట్టి నమ్ముతున్నా. ఈ జర్నీ ఖచ్చితంగా మీరు కూడా నాతో పాటు చూద్దురు గాని. అండ్ ప్యాకింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసా. మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కేటప్పుడు మళ్ళీ అక్కడ కలుద్దాం. ఇంకా మాకు దగ్గరలో ఉన్న స్టేషన్ దువ్వాడకైతే రీచ్ అయిపోయాం. మమ్మీ డాడీ డ్రాప్ చేయడానికి వచ్చారు ఈసారి. ఫస్ట్ టైం నేను చెల్లి కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తిరుమలకి వెళ్ళినప్పుడు సేవ చేస్తున్న వాళ్ళని చూసి నేను చెల్లితో చెప్పాను అనమాట, మనం కూడా ఇలా ఒకసారి వెళ్తే బాగుండు అని. అప్పుడు అది ఒక జస్ట్ ఏదో సమ్మలా అనిపించింది వాళ్ళని చూసి. కానీ కట్ చేస్తే 2026లో మాకు ఆ ఛాన్స్ దొరికింది. అది కూడా నేను నా మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి, కొంచెం దూరం వెళ్ళాలి అని అనుకునే టైంకి సమ్‌టైమ్స్ లైఫ్ మనకి కావాల్సిన ప్లేస్‌కి కరెక్ట్ టైంలో తీసుకెళ్తదని అయితే అనిపించింది నాకు. దర్శనానికి ఎలా వెళ్ళాలో అందరికీ తెలుసు. కానీ సేవ కోసం అప్లై చేసినప్పుడు ఓకే అయింది. కానీ ప్రాసెస్ ఏంటి? రిపోర్టింగ్ ఎక్కడ చేయాలి? ఏం చేయాలి? హానెస్ట్‌గా అయితే క్లారిటీ లేదు మాకు. ఒక్కటి మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది, నమ్మకం. అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. దేవుడు పిలిచినప్పుడు ప్రాసెస్ కూడా ఆయనే చూపిస్తాడనుకోని బయలుదేరిపోయాం మేము. ఇక్కడ నుంచి అయితే మేము సేవా సాధన్ 1కి వెళ్తున్నాము. అండ్ అక్కడ 12 లోపు రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్ట్ చేసి మొత్తం అంతా మళ్ళీ అక్కడ వీడియో పెట్టాలి కోసం. బస్ దిగిపోయాం, కానీ ఎటు వెళ్ళాలని రూట్ తెలీదు. మాతో చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. టైం అప్పటికే 11 అయిపోయింది. ఇంకొక ప్లేస్ దగ్గర ఆగి అన్నప్రసాదం ఇస్తుంటే తిన్నాం. తర్వాత రిపోర్టింగ్ ప్లేస్ కోసం ఎవరిని అడిగినా చెప్పట్లే అడ్రస్ సరిగ్గా. మీరు చెప్తే నమ్మరు, అక్కడ అంకుల్ నడుచుకొని వెళ్తున్నారు కదా, మేము డిస్కషన్ చేస్తుంటే ఆయనంతటా ఆయనే ఆగి ఏమైందని చెప్పి అడిగి సేవా సాధనకి తీసుకెళ్ళి డ్రాప్ చేసి థ్యాంక్స్ చెప్తున్నా మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. కోఇన్సిడెన్స్ అయితే కాదనిపించింది అది. అండ్ ఆ స్వామివారే మాకు హెల్ప్ చేయడానికి ఒకరిని పంపించారేమో. ఫ్రెష్ అయ్యి ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే, సేవ చేయటం ఇదే మా ముగ్గురికి ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్గా అనిపించింది, ఎక్కడ రిపోర్టింగ్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పి. అప్పుడు ఒక ఇద్దరు ఆంటీలు పరిచయం అయ్యారు మాకు. ఎంత బాగా చూసుకున్నారంటే, రూమ్స్ తీసుకున్నప్పటి నుంచి లాకర్స్లో లగేజ్ పెట్టుకున్నంత వరకు చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్లీ ఈరోజు డే 2. మేము డే 1లోనే మాకు డ్యూటీస్ అలాట్ చేయాల్సింది, కాకపోతే మాకు డ్యూటీ అలాట్ చేయలేదు. ఈవినింగ్ 7 ఆ టైంకి వెళ్తే మాకు డ్యూటీ అలాట్ చేశారు. దట్ మాకు మనకి అగరవత్తులు అమ్ముతారు కదా, అక్కడ 7 to 2:30 PM వరకు ఇచ్చారు. ఈ రోజు డ్యూటీ ఎలా జరుగుతుంది, ఈ రోజు మేము సేవ ఎలా చేయగలుగుతామని చూడాలి. ఇది మా బ్యాచ్. అండ్ ఆంటీ మాకు ఇక్కడ కొత్తగా పరిచయం అయ్యారు. ఈ ఆంటీ మా ఆంటీ ఏలూరు వీళ్ళది కొత్తగా పరిచయం అయ్యారు. ఇక్కడ చాలా మంది పరిచయం అయ్యారు. యాక్చువల్లీ మేము చాలా భయపడుతూ వచ్చాం, ఎలా ఉంటుంది ఏంటి కొత్త కొత్త. నేను ఇందాక చెప్పాను కదా, ఆ ఆంటీ ఆవిడే అనమాట. మాకు ఏమనిపించింది అంటే, స్వామివారు ఆ అంకుల్ని, అమ్మవారు ఈ ఆంటీని మాకు తోడుగా పంపించారేమో అనిపించింది ఆ మూమెంట్. శ్రీవారి సేవ మాకు మాత్రం అగరవత్తి కౌంటర్ దగ్గర అయితే ఇచ్చారు. మా డ్యూటీ ఏంటంటే కౌంటర్ దగ్గర ఉండిన డివోటీస్కి అగరవత్తులు ఇవ్వటం, వాళ్ళకి లైన్లో గైడ్ చేయటం, ఇంకా కొన్ని డౌట్స్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయడం. మార్నింగ్ నుండి మేము ఉండేది ఆఫ్టర్నూన్ వరకు మా షిఫ్ట్. కంటిన్యూగా డివోటీస్ వస్తూనే ఉంటారు, అందరికీ కామ్గా సేవ చేయాలి. స్టార్టింగ్లో ఇది సింపుల్ డ్యూటీ అనిపించింది, కానీ కొంచెం టైం అయ్యాక అర్థమైంది ఏంటంటే, స్వామివారికి పూజ చేసిన ఫ్లవర్స్తో ప్రిపేర్ చేసిన అగరవత్తులంట అవి. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్. తిరుమలకి వచ్చిన లక్షలాది మంది డివోటీస్కి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే ఇస్తారు. మాకు శ్రీవారి సేవలో ఇక్కడ కూడా సేవ చేసే అవకాశం వచ్చింది. డివోటీస్కి భోజనం సర్వ్ చేయడం, వాళ్ళకి ప్లేస్ చూపించడం, ఇంకా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న హెల్ప్ చేయడం, అలా మా సేవ జరిగింది.
థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ మధ్యలో ప్లేట్‌లో ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ తినడానికొచ్చిన ప్రతి ఒక్కరు స్వామిని నమ్మి భక్తితో వచ్చిన వాళ్ళే. సింపుల్ ఫుడ్ అయినా కూడా అక్కడ తింటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మేబీ అది ప్లేస్ వల్ల, డివోషన్ వల్ల అనిపిస్తుంది. మాకు ఇంకొక స్పెషల్ ప్లేస్ చూడ్డానికైతే ఛాన్స్ వచ్చింది. అదే శ్రీవారి పూలమాల గది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారిని అలంకరించడానికి ఇక్కడే ఫ్రెష్ ఫ్లవర్స్‌తో మాల ప్రిపేర్ చేస్తారు. అక్కడ కనిపిస్తున్న బ్రౌన్ ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే అమ్మవారిని అలంకరిస్తారంట. స్వామివారిని, అమ్మవారిని అలంకరించే పువ్వులు అంత దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. టెంపుల్ డ్యూటీ. శ్రీవారి సేవకెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ డ్యూటీ, ఈ సేవ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అలానే మాకు ఏకాంత సేవ పడ్డదనమాట. టెంపుల్‌లో సేవ చేసే ఛాన్స్ వచ్చిందని తెలిసినప్పుడు మేమందరం చాలా హ్యాపీ అయ్యాము. ఇంక తర్వాత దేవుడి సన్నిధిలో పడ్డది అని తెలిసినప్పుడు ఇంక మా ఆనందానికి హద్దులే లేవు. మా బ్యాచ్ అందరికీ సన్నిధిలోనే డ్యూటీ ఇచ్చారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఇచ్చారనమాట. నన్ను మాత్రం జయా విజయాల దగ్గర సేవకు పెట్టారు. అసలు మైండ్ పని చేయలేదు నాకైతే. అసలు అర్థం కాలే. ఒక నిమిషం షాక్‌లో ఉన్నాను నేను. అసలు ఇది కలా నిజమా? కలా నిజమా? అనుకోవటానికే నాకు సరిపోయింది. స్వామివారి సన్నిధిలో స్వామివారికి ఎదురుగా 4+ హార్స్ సేవ చేయటం అన్నది నాకు లైఫ్ టైమ్ మెమొరీ అది. అసలు నా జీవితంలో ఇంకొకటి ఇలా ఉంటదో లేదో కూడా తెలీదు. ఇంక తర్వాత ఖాళీ ఉన్నప్పుడల్లా చుట్టుపక్క టెంపుల్స్‌నైతే కవర్ చేశాము. మెయిన్‌గా శ్రీ వరాహస్వామి టెంపుల్. పురాణ ప్రకారం తిరుమల క్షేత్రం వరాహస్వామి వారికి సంబంధించిందని చెప్పి నమ్ముతారు. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇక్కడ వసం చేయటానికి వరాహస్వామి పర్మిషన్ ఇచ్చారని పురాణంలో అయితే ఉంటుంది. అందుకే ముందు వరాహస్వామి దర్శనం తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అలానే టెంపుల్ ట్రెడిషన్ ప్రకారం ముందు వరాహస్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అయితే సమర్పిస్తారు. ఇంకా టైం ఉందని చెప్పి అలా షాపింగ్‌కైతే వెళ్ళాము. మేమక్కడ గమనించిందేంటంటే సేవ డ్రెస్‌లో వెళ్ళిన వాళ్ళకైతే అస్సలు వాళ్ళు చూపించరు. అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎందుకంటే జస్ట్ వస్తారు, చూసి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటారనమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే అది గుర్తుపెట్టుకోండి. సేవ డ్రెస్‌లో అస్సలు వెళ్ళకండి. ప్రతిరోజు సాయంత్రం 5 అయిందంటే చాలు ఎక్కడున్న వాళ్ళమైనా సరే మాడవీధుల్లోకెళ్ళి కూర్చునిపోతాము. ఎందుకంటే ప్రతిరోజు దేవుణ్ణి సాయంత్రం అయితే ఊరేగిస్తారనమాట. అసలు చూడటానికి కన్నుల పండగలా ఉంటది. మీరు కూడా చూసేయండి. సేవా సాధన్ వెనకాతల బాటగంగమ్మ టెంపుల్ అయితే ఉంటది. ఆ తల్లిని కూడా దర్శించేసుకున్న తర్వాత మేమైతే నాగతీర్థం అనే ప్లేస్‌కి అయితే వచ్చాము. ఆ గుడి అది చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ వెళ్ళే వే అయితే మాత్రం టార్చర్‌లా అనిపించింది. ఒక పక్క భయం, ఒక పక్క రోడ్ అస్సలు బాలేదు. అస్సలంటే అస్సలు బాలేదు. ఇక్కడ అట్లీస్ట్ కొంచెమైనా బాగుంది. ఇంకా అంతకన్నా ముందు వెళ్తే ఇంకా దారుణం. దానికి తోడు చూపిస్తా. అవి చూడటానికే భయమేస్తుంది నాకు. దారిలో సమాధులైతే ఉన్నాయి. రోడ్డు బాలేదని చెప్పి కింద చూస్తూ నడుస్తున్నా. సడెన్‌గా సైడ్‌కి తిరగగానే సమాధులు కనిపించాయి. గుండె జారి చేతిలోకొచ్చేసింది నాకైతే. వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను. హాఫ్ వే వచ్చేసానని చెప్పి ఇంక టెంపుల్‌కైతే వెళ్ళాను. టెంపుల్ మేము అక్కడ కాళ్ళు కడుక్కున్నంత వరకు చాలా బావుంది. ఎప్పుడైతే కొంచెం ముందుకెళ్ళామో భయం ఇంకా ఎక్కువయింది. బికాజ్ అదంతా ఫారెస్ట్ లాగా ఎటు నుంచి ఏమొస్తది, ఏమవుతాము అని చెప్పి భయమేస్తుందనమాట. బికాజ్ ఫస్ట్ మేమెళ్ళినప్పుడు మేము 6 మెంబర్స్‌మే ఉన్నాము. ఆ తర్వాత వేరే ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఆ ప్లేస్ అప్పట్లో నాగదేవతలకి సంబంధించిన ప్లేస్ అంట. ఇక్కడ ఆ పాండ్ చూస్తే చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడైతే అక్కడ మెట్లెక్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క దేవుడిని అండ్ ఆ రాయి మీదవి చూస్తే చాలా భయమేసింది నాకైతే. ఇంక లాస్ట్ డే 7th డే. ఈ 7 రోజులు ఎలా గడిచాయని చెప్పి అస్సలు మాకైతే అర్థం కాలేదు. అరే! ఇంత త్వరగా అయిపోయాయా అనిపిచ్చింది. ఇంక స్వామివారికి దీపమైతే పెట్టేసుకొని దర్శనానికైతే వెళ్ళాం మేము. తిరిగొచ్చిన తర్వాత నెక్స్ట్ డే తెప్పోత్సవం అనమాట. లైటింగ్ అవన్నీ చూసి మేము అప్పుడే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తామా అని చెప్పి అనిపించింది. లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇదైతే ఖచ్చితంగా స్వామివారి సేవ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. స్వామివారి సేవకి ఎలా అప్లై చేసుకున్నామో అని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ టు కావ్యతో ముచ్చట్లు.